హాయ్ ఫ్రెండ్స్, సరేదా బాగా పెడుతుంది. పొద్దుగాలని వచ్చినాం 5:15కు. అడ్డకడికి అయితే మాత్రం 5:15కు వచ్చినాం. అచ్చారుకు మంట వేసుకున్నాం. బరబ్బరి 6:30 వరకు అయితే దిగినాం. అయినా చదువుతలేదు. ఆ వల్ల అయితే చేద్దామని వచ్చినాం. ఈదరకాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఈదరకాయలు చుట్ల బాగా చలి పెడుతున్నది. వీటికి ఏం పడితే చూద్దాని ఏనైతే వేసిన వాటి లోపలికి వేసిన 3 కట్టలు అయితే వేసిన. 3 కట్టలకు ఏమైనా పడతాయా లేకపోతే ఏం చేస్తే చూద్దాని. ఒక లైక్ చేయండి. ఇంత సైడ్లో మాత్రం వీడియో చేస్తాను దయచేసి. ఓకే, ఒకటైతే వండదు ఫ్రెండ్స్. ఒకటి చైనా బొరుకున్నట్టు ఒకటి ఆడబడుతుంది, ఒకటి ఇడబడుతుంది. 2 ఎగురుతాను ఇక్కడ అక్కడ. చైనా బొరకలే పడ్డాయి. ఫస్ట్ బోడి చైనా బొరికి అయింది. ఇది ఫస్ట్ బోడి. ఇది జంబో పడ్డది. పెద్దగా ఉన్నది కదా, జంబో. ముళ్ళు బాగుంటాయి అన్నట్టు. చలికి ముళ్ళు కూర్చో వాళ్ళకి పానం వెళ్ళిపోతుంది. మెల్ల తీసుకున్నాం. వాడి అంతా కంప పెట్టుకుంటుంది. కగ్గియాలి మొత్తం పరికంప అంటే పరికంప. ఆగేవే నేను నోట్ వెళ్ళి పెడతాం వాళ్ళు, ఎందుకంటే ఎడ కూర్చున్న ప్రమాదం ఇది. కింద కూడా ఘోరంగా ఉంటుంది. కింద మీద పడ్డ చూసినావా, పైకి వచ్చింది. చలి మాత్రం ఇంకా కూడా వదలలేదు. సూర్యుడు ఒడిచిండు కానీ ఇంకా కూడా చలి వదులుతుంది. కండ్ర అయితే తెంపేస్తాయి. ఎందుకన్నా మంచిది ఇది అంటే నా పని ఉంటుంది. 2 బురకలు అయితే ఉంటాయి. 2 బురకలు అయితే బుట్లేసిన. ఒక రవ్వ అయితే పడ్డది ఫ్రెండ్స్. మనకు పక్క కిలో ఉంటుంది ఫ్రెండ్స్. కిలో ఉంటుంది. కిలో అయితే పడ్డది ఈ సైజుకు. కిలో ఇంత మీద పోతాయి. చలి పెడుతుందంటే వరకే మీద పోతుంది. ఒకటైతే కిలో పడ్డది. 2 బురకలు ఫస్ట్ పడ్డాయి. ఇప్పుడైతే ఒకటి మాత్రం రవ్వ పడ్డది. కిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ఈ సైజుకు. సరే, దీన్ని అయితే మాత్రం తీద్దాని. ఇక సాయంత్రం ఆలపొద్దుగాలని వస్తాను. 1కి వస్తాను. 1:30 వరకు వచ్చి ఆలపొద్దుగాలు వేసిపోతాను. ఎందుకంటే ఇద్దరకాయలు బాగా వస్తుంది. ఎక్కే వరకు ఎట్లా పొద్దుకుతుంది. పొద్దుకి వరకు పొద్దుగుట్ల వరకు చల్లగా చలి పెడుతుంది. ఇద్దరు వస్తుంది అన్నమాట. ఈ ఫైరగాలు లెక్క గాడుపు రాపో కదా, బాగుండు. తడలు వస్తాను చూడండి వెనక. ఆ తడలు వచ్చుంటేనే చలి బాగా పెడతాను ఫ్రెండ్స్. మంట కాడ ఊకుంటే లేవబుద్ధి అయితే లేదు. మంట కాడ ఊకుంటే మాత్రం లేవబుద్ధి అయితే లేదు. బాగా ఇక సాయంత్రం ఊపుకుంటే ఒక 30 గంట అర్ధగంట ఊపుకుంటే జల్లి వేసి చీరలకైతే వస్తాను. ఇప్పుడైతే ఒక రవ్వ అయితే పడ్డది. నెక్స్ట్ ఇంకేం పడితే చూద్దాను. 1 బురక 2 బురకలు పడ్డాయి. ఒక రవ్వ పడ్డది. ఒక రవ్వ అయితే పడ్డది. అదృష్టం మంచిగున్నది. ఆహా, సూర్యుడు రవ్వ పడ్డది. కానీ బాగా వల చుట్టింది. ఇది రవ్వ పడ్డది కానీ బాగా చుట్టింది ఇది. ఎస్, కిలోది మాత్రం పడ్డది ఫ్రెండ్స్. కిలో ఉన్నది. తాడు మాత్రం బాగా చుట్టింది చూడండి. ఇవి పెద్దగా ఉంటుంది కాబట్టి రవ్వులు చూస్తాయి అన్నమాట. ఇవి మనం కూర వండుకుంటే ఇవి బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే. కిలో పైన నుండి మంచిగా అనిపిస్తుంది. చిన్నవి జర బాగా ఉంటాయి. ఇది మాత్రం రెండోది. మనకు 2 బురకలు పడ్డాయి. 2 రవ్వులు పడ్డాయి. ఇప్పుడు 2 కిలోలు ఉన్నాయి. 2 కిలోలు అయితే పడ్డాయి ఇప్పటి వరకు అయితే. మాది చూడండి ఎట్లా వచ్చింది. కాదు వచ్చింది కదా.
అవి పంట గిర్ర గిర్ర తిరుగుతాయి కాబట్టి ఇక వేసేసుకుంటాను అబ్బా ఇదిరా అది చల్లకుండా ఎదురగాలి బాగుతుంది ఇక చలి పెట్టినామనిపోయింది కానీ ఎదుర గాలి వచ్చే వరకు చెవుల పంట చల్లగా తగులుతుంది ఈ గాలికి ఎదురగాలికి నీళ్ళు కూడా వెచ్చగా ఉండే లోపల చల్లగా ఐసుగడ్డలు లెక్క ఉంటాయి అదే ఈ గాలి పెట్టకుండా చలి పెట్టని ఏం కాదు మంచిగా ఉడుకుంటాయి నీళ్ళు ఏమనిపించదు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మనకు ఈ గాలి వస్తుంది కాబట్టి ఇక నీళ్ళ మీద పడ్డ నీళ్ళు ఇక ఉంటే షాప్ అయినా బొర్రి ఇట్లా కొట్టింది అనుకో మీద పడ్డా కానీ చల్లగా అనిపిస్తుంది ఇట్లా గాలి రాకపోతే నీళ్ళు మంచిగా వేడి అనిపిస్తుంది మధ్య షాప్లో అయినా ఉంటుంది ఏం కాదు ఇప్పుడైతే చూసుకోవాలి ఇక రొయ్య రొయ్య వాడి కింద చిక్కు దానికి ముత్త అంతా ఉన్నది కానీ కింద వాడి ఎక్కుతుంది రొయ్యకు మొత్తం సేనే ఇప్పుడైతే ఇక అరే హాగే ముత్త అంత ఉన్నది కానీ ఇది రొయ్య ఉన్నది రొయ్య సేన ఉన్నది ఇది మన ఒక్కటి ఏం చేయదు దీన్ని వదిలిపెడదాం ఒక్కటి తీసుకుపోయి ఏం చేస్తాం 2-3 ఉంటే బాగుంటుంది అక్కడ తినేసుడు అట్లాంటప్పుడు నేను లేస్తే పిల్లలన్నా చేస్తుంది కదా అది దాంట్లో ఒక 5-6 ఉంటాయి అది వేరు ఉంటాయి కానీ ఒకటే కాబట్టి వదిలిపెట్టేసిన ఎట్లా సిగ్గు వేసి చూడు అది వాడి అల్లకెళ్ళి ఇగో సిమిడి ఎట్లా కారుతాం చూడు ఇగో మనం సిమిడి సేమ్ మనం సడిదిలు ఎత్తే కారుతాం చూడు ఇగో బంక అలానే ఉంది ఇగో ఇది చలికాలమే వస్తుంది ఎప్పుడు కనబడదు కానీ చలికాలమే మన ఐస్ గడ్డ వచ్చినట్టుగా మళ్ళొక్కటి పడ్డది ఫ్రెండ్స్ రవ్వ అయితే మళ్ళొక్కటి పడ్డది వాళ్ళకైతే మంచిగా పడుతున్నాయి ఎందుకంటే ఇది జర లూజ్ కట్టుకున్నా మంచిగా ఓకే ఇటనైతే ఒకటి పడ్డది ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇది తెల్లరంగా మొత్తం మీద పోసింది ఇగో దీని పాడు గాను దీన్ని కోసి కారం పెట్ట అయ్యే ఇది ఇంకా ఎంత పొద్దు ఒడిచింది ఫ్రెండ్స్ పొద్దు ఒడిచింది అయినా అసలు ఈదర పోతలేదు పొద్దున్న దాకానే ఈదర వస్తుంది మాకైతే ఇక్కడ మాత్రం ఈదర బాగా పెడుతుంది ఇది ఇంకా మళ్ళీ నీళ్ళు పోసి ఎట్లా చేసి చూసినావా మరి ఘోరం చేసింది కిలో ఉంటాయి ఫ్రెండ్స్ కిలో ఉన్నాయి ప్రైస్లు ఇవి మన దీనికి పడేటి కిలో పడతాయి చిన్నవి పడాయి కిలో నుండి పైకి దీనికి పడేటి కిలో నుండి పైకి పడతాయి 2 అయితే పడ్డాయి మనకు 3 ఆవాల ఒకటి పడుతుంది కదా పడ్డాయి ఇప్పుడైతే రవ్వలకైతే మాకు రేటు 100 రూపాయల కిలో కడతాను కాబట్టి 3 పడ్డాయి 300 వస్తాయి ఇంకా పడపోతే వేసుకుంటాను మొత్తం ఇలా పడ్డాక మొత్తం తాడు వేస్తాయి చూసిన చేపలు ఘోరంగా తాడు వేయి మొత్తం దీన్ని మళ్ళా అయ్యో తీయాలి దీనిలో అది గరక మన ఎప్పుడు కానీ పోయినసారికి ఇంత కానీ లేదు ఈసారి లేట్గా నీళ్ళు ఎక్కువ కావచ్చు ఫ్రెండ్స్ మొత్తం గరకే అడ్డగోలు గరక తయారైంది ఆ గరక మళ్ళీ వలలు కట్టుకొని తడుతుంది సన్న వలలు అయిపోయినాయి జీర వలలు జీర వలలు పోయినసారి వేసినాం కానీ ఇంతగానం తట్టలే మాకు ఇంతగానే ఏం తట్టలేదు ఇప్పుడే బాగా ఆగదు నాన్ను మొత్తం తడుపుదామని తలుచుకున్నది అది మనం ఎందుకు తడవనిద్దాం కిలోన్నర కంటే తక్కువ ఉంటుంది కొంచెం నేను నీళ్ళల్లో పెద్దగా కనబడదు నాకు సారీ కిలంబావు ఉంటుంది కిలంబావు పక్కా ఉంటుంది కిలంబావు అయితే పడ్డది ఇవి పైన పడ్డాయి ఫ్రెండ్స్ నేను ఇంకో వాళ్ళు అయితే తేలగట్టిన దానికి అయితే వాళ్ళలేదు ఇవి పైకే పడ్డాయి మరి మొత్తం తెలగట్టిన దానికి దాన్ని పడుతుంటే దాన్ని వదిలే మరి బీట వస్తుంది కండ్రకాడ దింపిన వల్ల దానికి దీని కొట్టుడుకు పక్క నిండిపోతుంది వల
భలే కొట్టుకొడతాను తిని అయ్యా. ఇంతగానం ఇట్లా బొరినాక ఎట్లా ఇది మొత్తం సిల్లిని మొత్తం మనం ఈ శరీరం అంతా నీసు చేసింది. బట్టలన్నీ తడిపోయి ఇంకెక్కడ దిగా నాకు నిండా ముడినాక సల ఎక్కడ అంటారు కానీ ఇదరంతా మాత్రం సలే పెడతారు. తీసిన గుట్టిలో అయితే వేసిన ఉండు.